గ్రూప్ 2 పోస్టులు పెంచుతామన్నారు, దాన్ని 2000 చేస్తామన్నారు. గ్రూప్ 3 3000 చేస్తామన్నారు. నిరుద్యోగ యువకులను బస్సు యాత్రలు పెట్టి ఆనాటి ప్రభుత్వం చేస్తలేదు, మీరు బయలుదేరండి అని చెప్పి వాళ్ళని ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు. సరే, రాజకీయ పార్టీగా ఉపయోగించుకున్నారేమో, మరి ఈరోజు చేయాలి కదా. మరి ఆ రోజు మీరు అడిగి చేస్తామని చెప్పి ఇవాళ చేయకపోవడం అనేటువంటిది ఇది ఎంత మాత్రం మంచిది కాదు. దయచేసి ఈరోజు మీతో కోరేది, దీంట్లో కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, గతంలో పెంచినాయి. గ్రూప్ 2లో 31/12/2015లో 439కి నోటిఫై చేశాం. మళ్ళీ 1/9/2016లో మరో 593 పోస్టులు కలిపి 1032కు నోటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి ఏపీలో గ్రూప్ 2 2008లో కూడా ముందు 462 పోస్టులకు నోటిఫై చేశారు. తర్వాత 8/9/2009 మరో 220 పోస్టులు కలిపి 682 పోస్టులను రిక్రూట్ చేశారు. అట్లే గ్రూప్ 1లో కూడా 2008లో మొదలు 129 పోస్టులు ఇచ్చి తర్వాత 72 కలిపి 201 పోస్టులు రిక్రూట్ చేసినారు. ఆ జీవోలు కానీ ఆర్డర్స్ కానీ నిర్ణయాలన్నీ మీకు పంపిస్తే చూడండి. ఇక్కడ 3 విషయాలు కూడా సాధ్యమయ్యేటువంటివే, మీరు అడిగినటువంటివే, మీరు మాట ఇచ్చినటువంటివే. దయచేసి 1:100 చేయండి. గ్రూప్ 2ను 2000 పెంచండి, గ్రూప్ 3కు 3000 పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ప్రజల్లో మీకే మంచి పేరు వస్తుంది. లేకపోతే నిరుద్యోగ యువకులను వాడుకొని వదిలేసిండ్రు, మోసం చేసిండ్రు అనేటువంటి అపప్రద మీ ప్రభుత్వానికే వస్తుంది. మాకేం అభ్యంతరం లేదు. ప్రతిపక్షంగా అడగడం మా బాధ్యత. ఆ రోజు పిల్లలు మీ దగ్గరికి వచ్చారు, అదే పిల్లలు ఇవాళ మా ఇంటి దగ్గరికి వచ్చి అన్నా మీరు అసెంబ్లీలో మాట్లాడండి అని మాకు దరఖాస్తులు ఇస్తే ఆ పిల్లల పక్షాన అడగడం మా బాధ్యత, చేయడం మీ బాధ్యత. చేస్తే మీకు గౌరవం, చేయకపోతే ఆ పిల్లల్లో రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల్లో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను వాడుకొని వదిలేసిందనేటువంటి చెడ్డ పేరు అపప్రద మీకే వస్తుంది. ఆలోచించండి, బేసిజాలకు పోకుండా సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ఆశ. ఒక్క నిమిషం హరీష్ రావు గారు, మీరు ఎట్లా 10 ఏళ్ళు చేయలేదు, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు, ప్రయత్నం చేసి పేపర్ లీక్ చేసి అది కూడా కాకుండా చేశారు. మేమేదో ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మేమేదో ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని. 1:50 నుంచి 1:100 పెంచమని అడుగుతూ ఉన్నారు. పెంచాలని కూడా మేము అనుకున్నాం. కాకపోతే నోటిఫికేషన్ ఇచ్చేటప్పటికల్లా ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ కల్లా ఆలోచన ఏంటంటే ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో ఈ నెంబరు మెన్షన్ చేశారు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నెంబర్ మెన్షన్ చేయలేదు కాబట్టి మెయిన్ ఎగ్జామ్స్కి వచ్చేవారికి చేంజ్ చేసినా కానీ ఇబ్బంది రాలేదు. ఇప్పుడు నెంబర్ మెన్షన్ చేశారు కాబట్టి రేపొద్దున ప్రాబ్లం వచ్చి ఇదేమైనా పోస్ట్పోన్ అయితే, ఒక్క నిమిషం, పోస్ట్పోన్ అయితే మొదలకే మోసం వస్తుంది, ఈ విద్యార్థులందరూ నష్టపోతారు. కాబట్టి ఇప్పుడు ఈ రకంగా కండక్ట్ చేద్దాం, భవిష్యత్తులో నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా దాని గురించి ఆలోచన చేద్దామని చెప్పి చాలామంది విఘ్నులందరితో మాట్లాడిన తర్వాత ఈ ఆలోచనకు వచ్చింది అధ్యక్ష. అట్లాగే గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి కూడా వారు అడిగారు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా బాగా స్ట్రెస్ అవుతుంది, కొంత పోస్ట్పోన్ చేయమంటే వాళ్ళందరూ వచ్చి అడిగితే వాళ్ళ గురించి ఆలోచన చేసి పోస్ట్పోన్ చేసాం. గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి దీంట్లో మిస్ అయితే కనీసం గ్రూప్ 3లోకి వచ్చేటట్టుగా డేట్స్ ఉండేటట్టుగా ఓవర్లాప్ కాకుండా ఆలోచన చేసాం. మేము గ్రూప్ 2 గ్రూప్ 1 గ్రూప్ 3 మిగతా ఎగ్జామ్స్ అన్నిటికి కలిపి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి ఒక జాబ్ క్యాలెండర్ని కొద్ది రోజుల్లోనే డిక్లేర్ చేయబోతా ఉన్నాం.